ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం జరుపుకుంటాం. ఆ కార్యక్రమానికి ఎంతోమంది నాయకులు ఇక్కడికి రావటం, కార్యకర్తలు తండోపతండోపాలుగా వచ్చి ఈ కార్యాలయం మొత్తం నిండిపోయింది. ఈరోజు ఆయన చేసే మంచి పనులకు ఎన్నో పనులు చేశారు. ఆయన 1984లో 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. 82లో మనం టీడీపీ పార్టీ స్థాపించారు. ఆ స్థాపించిన కాడి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారైన ఎన్టీఆర్కి కుడి భుజంగా ఉంటూ ఆయన చేసే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రతి కార్యక్రమంలో ఉంటూ ఆయన పోయిన తర్వాత ఎవరు మనకు తెలుగుదేశం పార్టీకి ఎవరని చెప్పేసి మేము అనుకున్నాము, కార్యకర్తలందరూ అనుకున్నారు. కానీ నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ నారా చంద్రబాబు నాయుడు గారు 84లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనక్కి తిరగకుండా ప్రజలని ఎన్నో పథకాలు తీసుకువచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కులాన్ని, మతాన్ని దేన్ని చూడల, అన్ని కులాలను కలుపుకుని పోయే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటాం. ముస్లిమ్స్ నాయకులు ఎంతో మసీదుల్లో, దర్గాల్లో ఆయన కోసం ప్రత్యేకంగా టీడీపీ కార్యకర్తలు ప్రత్యేకంగా ప్రార్థించారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశ విదేశాల్లో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ఈరోజు తెలంగాణలో కూడా ఆయన చేసిన పనులను చూసి ఎంతో మురిసిపోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారంటే ఒక శక్తిలాగా ఎదిగి ఈరోజు ఆయన జన్మదినోత్సవం 75వ జరుపుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ టీడీపీ కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఆయన కుటుంబం మొత్తం ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక హజ్ కమిటీ చైర్మన్ నాకు ఒక పదవి కట్టబెట్టారు ఇక్కడ. ఆ పదవిని నేను ఎల్లప్పుడూ హజ్కి వెళ్ళే యాత్రికుల కోసం సేవ చేస్తానని చెప్పేసి ఒక రిసెప్షన్ ఇన్ఛార్జిగా నేను ఇంతకుముందు గతంలో నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను ఆఫీసులో. దానిని సక్రమంగా చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవిని మరియు యువనాయకుడైన నారా లోకేష్ గారికి మరియు బాబు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, హజ్ యాత్ర అనేది ఒక పవిత్రమైన తాను ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ స్తోమత ఉంటే అది మక్కాకు వెళ్ళే యాత్రికులు తప్పనిసరిగా మక్కాకి వెళ్ళాలి. మా ఖురాన్లో ఉన్నది, స్తోమత ఉంటే తప్పనిసరిగా మక్కాకి వెళ్ళాలని చెప్పేసి. కాబట్టి మక్కాకి వెళ్ళే యాత్రికులు ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి 2600 మంది వెళ్తున్నారు ఇక్కడ. వాళ్ళకి నేను హైదరాబాద్ వెళ్ళి నిన్న మన ఫారూక్ గారైన మినిస్టర్ గారితో కలిసి అక్కడ మినిస్టర్ గారు, షబ్బీర్ అలీ గారు మరియు అక్కడ చైర్మన్ గారు, అక్కడ ఉన్న మైనార్టీ ముస్లిమ్స్ నాయకులతో, హజ్ కమిటీ నాయకులతో అందరితో కలిసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే యాత్రికులు మొత్తం ఈసారి గన్నవరం కాకుండా హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ సౌకర్యం కలగకుండా మంచి సౌకర్యం కల్పించాలని చెప్పేసి భోజనం కానీ ఏ వసతులు కూడా చక్కగా చూడాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వారిని మేము కోరాము. వారందరూ అంగీకరించారు. ఆ కార్యక్రమంలో మేమందరం పాల్గొని వాళ్ళకి నచ్చజెప్పి మా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే హాజీలకి అందరికీ మీరు చక్కగా చూసుకొని, హాజీ అంటే అందరూ హాజీలే, ప్రతి ఊరు నుంచి వచ్చే హాజీలకి మీరు చక్కగా చూడాలని చెప్పేసి మేము కోరటం జరిగింది. వాళ్ళు దానికి అంగీకరించి
తప్పనిసరిగా మేము చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. నేను రాత్రి హైదరాబాద్ వెళ్ళి పొద్దున వచ్చాను. వచ్చిన తర్వాత నేను పొద్దున రాగానే నేను నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు ప్రతి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ